ఎక్కడికి రాసి మనం దా పక్క కూర్చో. ఏం పర్లేదు, నేను ఎక్కడ కూర్చుంటా. అరే ఏమైనా బాలుగా ఆటో మీద పడ్డప్పుడు నుంచి అటు కనిపిస్తూనే లేవు. అరే బాలుగా మత్తడు పడాడట, చేపలు పట్టడానికి పోదామారా? అమ్మో కత్తులంటే అమ్మాయిరు, కొంచెం స్టైల్ మెయింటైన్ చేయాలి. వీడేంటి తింగరోడ్లాగా ఉన్నాడు? కమింగ్ కమింగ్, యూ కమింగ్? ఎస్ ఎస్, ఆటో రన్నింగ్ రన్నింగ్. అరే బాలుగా పోనీరా. అరే సుమన్ గా సప్పుడే కూర్చోరారా, ఏం కొడుతున్నావురా? ఒకసారి దిగు, నీకు ముచ్చట చెప్తా. ఓకే ఓకే, 1 minute. మీరా ఏం లేదురా. నీ దుంపదయ్యా మళ్ళా ఒక పూడు. ఏం లేదు మేడం, వాడు మా ఫ్రెండ్, వాడు అట్లా వాగుతుంటాడు, వానికి నోటిఫికేట్ ఎక్కువ. పర్లేదండి, థ్యాంక్ యూ. ఏ ఊరు మేడం? మీరు ఇప్పుడే పరిచయం అయ్యారు కదా, ముందు ముందు చెప్తాలేండి. సరే మేడం, ఇంతకీ మీరు మా ఊరు ఏ పని మీద వచ్చారు? మా చుట్టాలింటికి వచ్చాను. అంటే మీరు మళ్ళీ వెళ్ళిపోతారా? లేదండి, కొన్ని రోజులు ఉందామని వచ్చిన. ఇంటి దగ్గర బోరు కొడుతుందని ఇలా బయటికి వచ్చిన. అంటే మీరు ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారన్నమాట? అవునండి అవును. అవును, ఇంతకు ముందు మీ ఫ్రెండ్ ఏదో చేపలు పడుతున్నారంటున్నారు, నిజంగానే పడుతున్నారా? అవును మేడం, వర్షాలు బాగా పడ్డాయి కదా, చేపలు బాగానే దొరుకుతాయి. మీరు ఏం అనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడిగానా? అడగండి. నాకు చేపలు ఎలా పడతారో ఒక్కసారి చూపిస్తారా? ఎట్లయినా దాదాన్ని వేసుకోవాలి. ఓకే మేడం, చూపిస్తా. చేపలు పట్టడం ఏంటి, మీకు అభ్యంతరం లేకపోతే మా ఊరు మొత్తం తిప్పి చూపిస్తా. హాయ్. నమస్తే మేడం. హౌ ఆర్ యు మేడం? ఫైన్. ఓకే ఓకే, ఫస్ట్ భక్తి భక్తి, క్యారియన్ క్యారియన్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఇక్కడ కూర్చున్నారా? ఇదిగోండి టెంకాయ, ఇప్పుడే దేవుని కొట్టొచ్చిన, తీసుకోండి. థ్యాంక్స్ అండి. అవును, మీరు ఎప్పుడు ఇలానే మాట్లాడుతుంటారా? అవునండి, బై బర్త్ నుంచి అంతే. అవును, మీరు ఇప్పుడు దేవుడి దగ్గర ఏం కోరుకున్నారు? అంటే నేను దేవుడిని ఎప్పుడు ఏం కోరుకోలేదండి, కానీ ఈ రోజు ఒకటి కోరుకున్నా. ఏంటండి అది? అది అది
మీలాంటి మంచి అందమైన అమ్మాయిని దగ్గర ఏమని కోరుతున్నాను. ఎందుకులేండి, కోరిక నెరవేరిన తర్వాత చెప్పుకుంటే బాగుంటుంది కదండి. ఎందుకంటే లీక్ చేసుకోవడం. ఎందుకులే అండి, మీ పర్సన్ నాకెందుకు. ఇంతకీ మీరేం వర్క్ చేస్తారు? షూటింగ్స్ అంటే అంటే షార్ట్ ఫిలిమ్స్, లాంగ్ ఫిలిమ్స్, రీల్స్ గీల్స్ అన్నమాట. అవన్నీ ఓకే గాని ఆ లాస్ట్ ది గీల్స్ అంటే ఏంటిది? అదా ఊత పదం లేండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, అవకాశం మీకు ఇస్తా. అగో మాటల్లోనే మా ఫ్రెండ్ బాలగాడు వస్తాడు. మీరు సినిమాలు చెప్తాడు చెప్పురి, మా వాడు కెమెరా తీస్తాడు. కావాలంటే ఇప్పుడు ఒక షాంపిల్ తీద్దాం. అరే పాపం మేడం నువ్వు మళ్ళీ మరిస్తానవరా? ఏ మేడం నేనేమంటారా, మేడం హీరోయిన్ లెక్క ఉంది కదా, చిన్న బయట తీద్దామంటున్నా అంతే. అరే నువ్వు గంత పెద్ద పెద్ద డైలాగులు ఇస్తే మేడం తట్టుకుంటుందారా? అసలే మేడం కొత్త పరిచయం. అదేం లేదులేండి, మిమ్మల్ని చూస్తే అంతగా భయంగా ఏం అనిపిస్తలేదు. నాకు మనసుకి తెలిసి మీరు నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారనిపిస్తుంది. థ్యాంక్స్ అండి. మరి మీకు పాటలు వచ్చా? వచ్చు, అప్పుడప్పుడు పాడుతుంటా. మేడం అయితే ఇప్పుడు వాడు చిన్నగా ఏమంటారా బాలు? పాడుతుంది పాడుతుంది. ఇది గుడి కదా, ఇక్కడ పాడితే బాగోదు. అలా బయటికి వెళ్ళి పాడిపిద్దాంరా. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను. ఓకే బాయ్. బాయ్. థ్యాంక్స్. హాయ్ మేడం. హాయ్, ఏంటి సంగతి? ఏం లేదు, మీరు ఒక్కరే వెళ్తారు, తోడే వాళ్ళు రాలేదా? లేదు. ఏ ఎందుకు అలా అడుగుతున్నావు? మేడం మీరు ఏమనుకోరంటే మీ తోడుగా నేను నడవచ్చా? ఎందుకు? నాకేం భయం లేదులే. ఏం లేదు మేడం, ఇంత అందమైన అమ్మాయి ఒంటరిగా నడిరోడు పోతే బాగుండదు మేడం. ఎందుకు బాగోదు? ఇప్పుడు నేను మీతో నడవకపోయినా కానీ కొంచెం దూరం పోయినాక ఇంకెవరో నీతో నడుస్తారు. అదేదో నేనే నడుద్దాం అనుకుంటున్నా మేడం. వేరెవరు ఎందుకు నడుస్తారు? మేడం మిమ్మల్ని ఎవరైనా ఒక్కసారి చూశారంటే మీతోటే ఉండాలనిపిస్తుంది, మీతోటే మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే మీ అందం అలాంటిది మేడం. ఓయ్, పొగుడుతున్నావా? పొగడత కాదు మేడం, మీకు విషయం చెప్పమంటారా? ఏంటది? మేడం మిమ్మల్ని చూస్తే నా వయసు వాళ్ళకే మాది పోతుంది, ఇంకా మీ వయసు వాళ్ళు ఊరుకుంటారా మేడం? ఒరేయ్, మేడం మీరు కొట్టినా తిట్టినా హ్యాపీగా ఉంటుంది మేడం. నువ్వు తింగరోన్ లాగా ఉన్నావేంద్రా? అల్లరి చేసినావు అనుకో దెబ్బలు పడతాయి, సరేనా? సరే మేడం, సరే మేడం. సరేగాని మేడం, ఇంతకు మీది ఏ ఊరు? నీకెందుకు లేవు? ఏం లేదు మేడం, ఎప్పుడైనా బోర్ కొట్టింది అనుకో మీ ఊరికి వచ్చి మీ ముఖం చూసి రిలాక్స్ అవ్వచ్చు మేడం. అంతే అంతే మేడం. అరే నీ ఏజీ నీ ముఖం. సరేంటి అన్నాడు, బాగా హుషారున్నావురా పుట్టోడా. ఏమండి, ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. ఏమండి, మిమ్మల్ని. ఏమైనా ఉన్నాయా షాప్ లో? అన్నీ ఉన్నాయండి, మీకేం కావాలంటే అది ఇస్తా. ఒక పాల ప్యాకెట్ ఇవ్వరా? ఎన్ని కావాలండి? ఒక్కటి చాలండి. ఒకటి సరిపోతుందో లేదో, ఇంకోటి తీసుకోండి, డబ్బులు తర్వాత ఇద్దురు కానీ. థ్యాంక్స్, ఒకటి సరిపోతుందండి. అవును, ఈ ఏరియాలో కొత్తగా కనిపిస్తున్నారు మీరు, ఎవరండి మీరు? ఎవరైతే మీకెందుకు లేండి, మా చుట్టాల వాళ్ళ ఇంటికి వచ్చిన. అయ్యో అదేం లేదండి, ఊళ్ళో కొత్తగా కనిపిస్తున్నారు కదా, ఎవరని అడిగాను. మా ఊళ్ళో మా షాపే ఫేమస్, అందరూ మా షాప్కే వస్తారు. ఓకే థ్యాంక్స్,
నాకు పాల ప్యాకెట్ ఇస్తే నేను వెళ్ళిపోతా. మీకు ఏది అవసరం ఉన్నా పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఎప్పుడైనా రావచ్చు. హా? అంటే ఆహా, అది కాదు నా ఉద్దేశం, మీకు ఎప్పుడు సామాన్ అవసరం ఉన్నా అప్పుడు రావచ్చు. అబ్బా, ఇంత మంచి అమ్మాయి ఎన్ని రోజులకు నాకు థ్యాంక్స్ చెప్పిపోతుంది. నా మనసు దోషించింది. ఈ అమ్మాయిని ఎట్లయినా నా సొంతం చేసుకుంటా. ఎస్. హలో, నేను రేపు వస్తున్నా. దేవుడా దేవుడా నా లవ్ సక్సెస్ కావాలి. 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 మై గాడ్ నా లవ్ సక్సెస్ కావాలి. దేవుడా నా లవ్ సక్సెస్ కావాలి. దేవుడా నా లవ్ సక్సెస్ కావాలి. దేవుడా హలో బ్రదర్, ఇప్పటిదాకా లైన్లో నిల్చున్నాం. లైన్లో రావాలని తెలియదా? హలో గాయస్, ఒక్క 10 నిమిషాలు టైం అంతే. ఆ తర్వాత ఎంతసేపు లైన్లో ఉంటారో మీ ఇష్టం. ఇక్కడ మీ ఎదురుగా నిలిచిన అందమైన అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? నా భార్య. ఎంతో ఇష్టపడి నా తల్లిదండ్రులను కాదని మరీ పెళ్లి చేసుకున్నా. ఈ లోకంలో నాకు ఎవ్వరున్నా లేకున్నా పర్వాలేదు, తను ఒక్కతే నా తోడుంటే జీవితాంతం చూసుకుంటా బతికేసి అనుకున్నా. నేను ప్రేమించే అమ్మాయి నాకంటే ఎక్కువ నన్ను ప్రేమించాలనుకున్నా. ఎందుకంటే జీవితంలో ప్రేమించడం కంటే ప్రేమించబడడం అంతకంటే ఎక్కువ ఆనందం ఏముంది? చూడు బేబీ, మగాడు ప్రేమిస్తే సచ్చేదాకా మర్చిపోడు. అదే ఒక మగాడు ఏడిస్తే ఆడదానిలా ఏడుస్తూనే ఉంటాడు. అంతేకాదు, సచ్చేదాకా గుండెల్లో పెట్టుకొని గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడుస్తూనే ఉంటాడు. ఏదో సినిమాలో చూశాను, గుండెల మీద కొట్టాలంటే మాకంటే బాగా ఎవరు కొట్టలేరు అన్నారు కదా. అదే మేము గుండెల్లో పెట్టి చూసుకుంటే మాకంటే గొప్పగా ఎవ్వరూ చూసుకోలేరు. నాకు కోట్ల ఆస్తులు ఉన్నాయి,
నన్ను ప్రేమించే అమ్మాయి నా ఆస్తిని చూసి కాదు, నన్నుగా ప్రేమించి జీవితాంతం నాకు తోడుగా ఉండాలని అనుకున్నాను. అందుకే నా ఆస్తి పాస్తులని ఇప్పటి వరకు నీకు పరిచయం చేయలేదు. నేను పుట్టుకతోనే కోటీశ్వరుని. నన్ను ప్రేమించే అమ్మాయి నా ఆస్తి పాస్తులను చూసి ప్రేమించాలనుకోలేదు. నా ప్రేమకి బదులు తిరిగి అంతే ప్రేమిస్తే చాలని కలలుగన్నా. కానీ నువ్వు చేసిందేంటి? నేను పేదవాడినని భ్రమపడి నాతో బ్రతకడం కుదరదని, విలాసవంతమైన జీవితాన్ని బ్రతకాలని నాకు దూరంగా ఇంత నీచంగా బ్రతుకుతుంది. ఒక వ్యక్తికి భార్యవై ఉండి కూడా మన ఆచారాల్ని వ్యవహారాల్ని పక్కకు పెట్టి ఆస్తులు పాస్తులు అంతస్తులు ఉన్నోని కోసం వేట మొదలు పెట్టినావు. ఇంతమందిని లైన్లో పెట్టినావు. ఒక ఆడది ఒంటరిగా రోడ్డు మీద నడిస్తే తన ముఖం నుండి కాళ్ళ దాకా చూసే వంకర బుద్ధున్న కాలం ఇది. అట్లాంటిది నువ్వు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి సిగ్గు సింగారాలు ఉనుకోవస్తే ఇగో లైన్ ఇట్లనే ఉంటది. ఇప్పుడు వీళ్ళకి ఏం సమాధానం చెప్తావో చెప్పు. నువ్వు అడ్వాంటేజ్ ఇస్తే ఇందులో ఒకడు నిన్ను ముద్దు పెట్టుకున్నట్టు కలలు అంటాడు, ఇందులో ఒకడు నిన్ను కౌగిలించుకున్నట్టు కలలు అంటాడు, ఇంకొకడు నీతో శారీరకంగా గడుపుతున్నట్టు కలలు అంటాడు. ఇంతమంది ఇన్ని రకాలుగా నీ గురించి నీ అవయవాల గురించి ఆలోచిస్తే నువ్వు ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపినా అది వృధా ప్రయాసే అవుతుంది. వాళ్ళు అలా ఊహించుకున్నప్పుడు నువ్వు బట్టలు వేసుకున్నట్టే లెక్క. ఇంకా నీకు విలువెక్కడిది? అరే అసలు వీళ్ళలో ఎవరు నీకు విలాసవంతమైన జీవితం ఇవ్వగలడు? వీడా 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 ఇలాంటి అమాయకులతోట నువ్వు ఆటలాడుకునేది. ఎంతో మంది అమ్మాయిలు తల్లిదండ్రుల మాట జవదాటకుండా క్రమశిక్షణతో నడుచుకుంటున్నారు. పెళ్లిడికి వస్తే ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాన్నే పెళ్లి చేసుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఇష్టపూర్వకంగా నచ్చిన అబ్బాయిని ప్రేమిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా పిల్ల పాపలతో జీవితం అనే సంసార సాగరాన్ని ఈదుకుంటూ వెళ్తున్నారు. సచ్చేదాకా వాళ్ళ ప్రయాణం అలాగే కొనసాగుతుంది. అదే జీవితం అంటే. ఒక మనిషికి అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా విలాసాలు విందులు జల్సాలు కొంత వయసు వరకే పరిమితం. తదనంతర కాలం పిల్లలు సంసారం వయసు మీద పడి ముసలితనం తర్వాత చావే ఉంటుంది. కాబట్టి మనిషికి ఏదైనా మాయని మచ్చపడిందంటే అది జీవితాంతం తొలగిపోదు. మొదటి నుంచి మన జీవితాన్ని ఒక క్రమ మార్గంలో నిర్మించుకొని ముందుకెళ్తేనే జీవితానంతరం మన భవిష్యత్ తరాలు కూడా మనల్ని గుర్తించుకుంటాయి. ఇప్పటికైనా నీ ఆలోచనలు మార్చుకొని నీ జీవితాన్ని ఒక మంచి మార్గానికి మలుచుకో. ఒక మగాడు ఈ రోజుల్లో లంగతనమో దొంగతనమో చేస్తే వానికి అవమానం జరిగినా మరికొద్ది కాలానికి వాడు గల్లెగిరేసుకొని బతుకుతాడు. ఎందుకంటే వాడు మగాడు కాబట్టి, వాడు ఎలాగైనా బతుకుతాడు కాబట్టి. అదే ఈ కాలంలో ఒక అమ్మాయికి వక్రబుద్ధి ఉంటే ఒక్కసారి కాకపోయినా ఇంకోసారికైనా ఏ మానవ మృగమో అనుభవించడమే కాదు తనని అంతం చేయాలని చూస్తుంది. దేశంలో ఇలాంటి సంఘటనలు తరచూ పేపర్లలో టీవీలలో చూస్తూనే ఉన్నాం. కాలం మన కోసం ఆగది, మనమే కాలం వెంబడి పరిగెత్తాలి. జీవితం క్షణభంగురం, దాన్ని కాపాడుకుంటే కలకాలం బతుకుతాం. హాదమర్చుంటే అంతే సంగతులు. తస్మాత్ జాగ్రత్త. నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన కాబట్టి ఇగో నీకు తెలియకుండానే నీ పేరు పైన కోట్ రాసి పెట్టిన. నేను పేదవాడిని భ్రమపడి నన్ను వదిలేసి వచ్చినావు కదా, నేను మాత్రం నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన. నేను ప్రేమించిన అమ్మాయి జీవితం పాడవడం నాకు ఇష్టం లేదు. నీకు కావాల్సింది డబ్బే కదా. ఇకనైనా విలువైన అమ్మాయిలాగా జాగ్రత్తగా బ్రతుకు.
బ్యాగ్ కింద పడితే బ్యాగ్ ఇస్తారు కదా, మళ్ళా ఏంది దాని తర్వాత? బ్యాగ్ ఇస్తాడు కదా చేతికి, చేతికి ఇచ్చినప్పుడు ఈ ఆయన దాక్కుంటుంది, ఆయన సంతోషపడుతుంది. ఆయన సంతోషపడుతున్న టైంలో నువ్వు ఆ బ్యాగ్ జిప్ చేసి జిప్ తీసేవాడు మనోడు అది పైసలు ఇస్తుందా అన్నట్టు మళ్ళా మీ ఓకే. సీన్ అంతా ఫోన్ లో వీవా అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు నీ అబ్బా ఆయన మమ్మీ ఇట్లా ఊరుతాడు ఇట్లా. ప్లీజ్ రాజు రాజు ప్లీజ్. ఏం లేదు మేడం, ఎప్పుడైనా మీ ఊరికి వచ్చి ఊరు కొడితే మీ ముఖం చూస్తే రిలాక్స్ అవ్వచ్చు మేడం, అంతే అంతే. ఓకే లేదంటే మళ్ళీ చూసినా తెలియదు. అవునండి బై బర్త్ అవును. మీరు దేవుని ఏం కోరుకున్నారు? ఏం కోరుకున్నారే మేడం? మిమ్మల్ని ఎవరైనా ఒక్కసారి చూస్తే అంతే మేడం, మీతోనే ఉండాలనిపిస్తుంది, మీతోనే మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే మీ అందం అలాంటిది మేడం. హాయ్ హాయ్ హలో నమస్తే, నేను మీ యాక్ట్రెస్ నుపుర్ ముఖర్జీ. సో యూబీ ఫ్రేమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దాకా చాలా మంచి మంచి కంటెంట్స్ వస్తున్నాయి అండ్ అప్కమింగ్ కంటెంట్స్ కూడా వస్తున్నాయి. సో దయచేసి మా అందరినీ ఆదరించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట బటన్ ని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ.